Mike runs away from home. Mike subject, runs V5, away from object. Subject to V5 plus object is simple present. Mike runs away. మైక్ అనే పిల్లాడు రన్స్ అంటే ఇక్కడ రన్స్ అవే అంటే పారిపోవటం. ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇది ఒక చిన్న డ్రామా, ఒక చిన్న ప్లే. సీన్ వన్ అంటే సన్నివేశం, మొదటి సన్నివేశం డ్రామాలో చిన్నది. మైక్ ఈజ్ 5 years old. మైక్ అంటే సబ్జెక్ట్, ఈజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్. V1 అని ఎందుకు చెప్తున్నానంటే ఈజ్, యామ్, ఆర్ మనకి ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటారు. ప్రజెంట్ అంటే సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం కాబట్టి నేను V1 అని చెప్తున్నాను. మైక్ ఈజ్ 5 years old. మైక్కి 5 సంవత్సరాలు. హీ ఈజ్ సిట్టింగ్. హీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, సిట్టింగ్ అంటే V4. ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పాలి. అతను కూర్చుంటూ ఉన్నాడు ఇప్పుడు. ఆన్ హీజ్ పేరెంట్స్ బెడ్. అతని యొక్క తల్లిదండ్రుల బెడ్ పైన కూర్చుంటూ ఉన్నాడు. ఈటింగ్ అంటే V4. ఇక్కడ కామా ఇచ్చారు అంటే హీ ఈజ్ ఈటింగ్ అని అర్థం. అతను తింటూ ఉన్నాడు. ఆ బౌల్ ఆఫ్ నూడిల్స్ అంటే ఒక గిన్నెలో నూడిల్స్ పెట్టుకొని తింటూ ఉన్నాడు అని అర్థం. హీజ్ ఫాదర్ అతని యొక్క నాన్నగారు. ఈజ్ రీడింగ్. ఈజ్ ఉంది, రీడింగ్ అంటే ఇప్పుడు అతను చదువుతూ ఉన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్. ఆ బుక్, ఒక పుస్తకం చదువుతూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు. ఇక్కడ ఫాదర్ డైలాగ్ అనమాట. ఫాదర్ ఏం చెప్తున్నారు? మైక్ యూ కెనాట్ ఈట్ ఆన్ ద బెడ్. వెంటనే వాళ్ళ నాన్నగారు అడుగుతున్నాడు, మైక్ నువ్వు తినకూడదు. యూ కెనాట్ ఈట్ ఇది కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. యూ కెనాట్ ఈట్ ఆన్ ద బెడ్, బెడ్ పైన తినకూడదు. మైక్ డజంట్ లిజన్. ఇక యాజ్ యూజువల్గానే మనకి పిల్లలు వినరుగా నాన్నగారు చెప్తే. మైక్ డజంట్ లిజన్. డజంట్ అంటే ఇది డూ ఫామ్. మైక్ వినలేదు. ఫాదర్ మళ్ళీ ఇంకా అంటున్నారు, యు ఆర్ గోయింగ్ టు మేక్ అ మెస్. ఆర్ ఉంది, V4 ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్. నువ్వు ఇప్పుడు గోయింగ్ టు మేక్ ఆ మెస్, నువ్వు వెళ్తున్నావు టు మేక్ తయారు చేయడానికి, ఆ మెస్ అంటే చిందరవందర చేయటం. నూడిల్స్ బౌల్ తీసుకొని బెడ్ మీదకి వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు ఇలా అంటున్నారు, గెట్ ఆఫ్ ద బెడ్. గెట్ అంటే V1. ఇది ఇంపరేటివ్. ఎప్పుడు వాడతారంటే ఎవరికైనా సరే అడ్వైజ్ ఇవ్వాలన్నా, ఆర్డర్ ఇవ్వాలన్నా, రిక్వెస్ట్ అయినా, పర్మిషన్ ఇవ్వాలన్నా సరే మనకి ఇంపరేటివ్ ఉపయోగిస్తారు. గెట్ ఆఫ్ ద బెడ్ సీరియస్గా అని చెప్తున్నారు, మంచం మీద దిగు. అండ్ గో వెళ్ళు. అండ్ ఈట్ ఇన్ ద కిచెన్లోకి వెళ్ళి తిను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. మైక్ ఏమంటున్నాడంటే నథింగ్ విల్ హ్యాపెన్. నథింగ్ సబ్జెక్ట్ ఉంది, విల్ ఉంది, హ్యాపెన్. విల్ అంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటారు. విల్ హ్యాపెన్ అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది ఏం జరగదు. నథింగ్ ఏమి జరగదు డాడీ. పా అంటే డాడీ. జస్ట్ దెన్ అప్పుడే. ఏం జరగదు అన్నప్పుడే ద బౌల్ స్లిప్స్. V5 సింపుల్ ప్రజెంట్. ఆ గిన్నె స్లిప్ అయింది, జారిపోయింది. ఫ్రమ్ హీజ్ హ్యాండ్ అతని చేతి నుండి. అండ్ ద నూడిల్స్ ల్యాండ్ అప్పుడు ఆ నూడిల్స్ ఏమయ్యాయి? ల్యాండ్ అంటే పడ్డాయి. ఆన్ పాస్ న్యూ షర్ట్ వాళ్ళ నాన్నగారి యొక్క షర్ట్ మీద పడ్డాయి. లీవింగ్ అంటే వదిలిపెట్టేటు అంటే ఇంకా ఆ బిగ్ స్టెయిన్ అంటే మరక. ఒక మరక అనేది ఆ షర్ట్ మీద పడిపోయింది. అప్పుడు మైక్ అంటున్నాడు, ఓ నో. ఇది ఎక్స్క్లమేటరీ అనమాట, ఆశ్చర్యార్థకం. ఓ నో అంటే అయ్యో అని అంటున్నాం. ఫాదర్ అంటున్నాడు, ఐ టోల్డ్ యూ. సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది. అంటే ఏంది? ఇది మనకి సింపుల్ పాస్ట్. నీకు చెప్పా కదా నాట్ టు ఈట్ హియర్, ఇక్కడ తినొద్దని. హియర్ అంటే ఇక్కడ. నవ్ లుక్ ఎట్ మై షర్ట్. ఇప్పుడు చూడు. ఇది ఇంపరేటివే. లుక్ ఎట్ మై షర్ట్. నా షర్ట్ని చూడు ఎలా అయిందో. అప్పుడు మైక్ అంటున్నాడు, ఐఎమ్ సారీ. ఐఎమ్ సింపుల్ ప్రజెంట్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అప్పుడు ఫాదర్ పుట్ ద షర్ట్ ఇన్ ద బాత్రూమ్. పుట్ అంటే V1. తీసుకెళ్ళి షర్ట్ని బాత్రూంలో పెట్టు. అండ్ టేక్ ద బౌల్ అవే. గిన్నె తీసుకెళ్ళిది. టేక్. నో టీవీ ఫర్ యూ టుమారో. నీకు రేపు టీవీ లేదులే అని వార్నింగ్ ఇచ్చారు పనిష్మెంట్గా. సీన్ 2 మైక్ గెట్స్ అప్ విత్ ఏ గ్రంపీ ఎక్స్ప్రెషన్. ఇక మైక్ గెట్స్ అంటే V5.
మైక్ ఇంకేం చేశాడు, లేచాడు విత్ ఆ గ్రంపీ ఎక్స్ప్రెషన్ అంటే అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్, అంటే ముఖం మీద కోపంతో, అంటే సాడ్ ఎక్స్ప్రెషన్. అండ్ టేక్స్ ద షర్ట్ టు ద బాత్రూమ్, అంటే అలిగి టేక్స్ అని తీసుకెళ్ళాడు ద షర్ట్ టు ద బాత్రూమ్ తీసుకెళ్ళాడు. మైక్ ఇంకేం చెప్తున్నాడు, దిస్ ఈజ్ సో అన్ఫేర్, ఇది ఎంత అన్యాయం, దిస్ ఈజ్ సో అన్ఫేర్. ఐ సెడ్, నేను చెప్పాను, V2. ఐ వాజ్ సారీ, ఇది బీ ఫామ్ అనమాట, V2. నేను నీకు సారీ చెప్పాను. ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్, నేను అప్పుడు ఆడుకుంటూ ఉన్నాను. జస్ట్ ఐ వాజ్ ప్లేయింగ్, వాజ్ ఉంది, ప్లేయింగ్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఇది గతంలో జరుగుతూ ఉన్న పనులకు ఎప్పుడు కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. మైక్ థ్రోస్ ద షర్ట్, ఇక ఏం చేశాడు మైక్ కోపంతో, థ్రోస్ అంటే విసిరేశాడు, ద షర్ట్ ఆన్ ది బాత్రూమ్ ఫ్లోర్, అంటే ఆ బాత్రూమ్ ఫ్లోర్ పైన అతను విసిరేశాడు, నేలపైన. మైక్ ఇంకా ఏమంటున్నాడు, నో బడీ కేర్స్ అబౌట్ మీ, అంటే 5 సంవత్సరాల పిల్లాడు కదా, అతను అలిగి ఇంకేమంటున్నాడు, ఎవ్వరు కూడా కేర్స్ పట్టించుకోరు, అబౌట్ మీ, నా గురించి ఎవరు పట్టించుకోరు. ఐఎమ్ గోయింగ్ టు రన్ అవే ఫ్రమ్ ద హోమ్, అతను చూడండి ఎలా ఉన్నాడు. ఐఎమ్ గోయింగ్ అంటే యామ్ ఉంది, V4 ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. నేను వెళ్ళిపోతున్నాను, టు రన్ అవే పారిపోతున్నాను, ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పారిపోతున్నాను. హీ లీవ్స్ ద బాత్రూమ్, ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. గ్రాబ్స్ ద బౌల్, ఇసురుగా తీసుకోవటం, గ్రాబ్స్ అంటే తీసుకోవటమే, ఇసురుగా తీసుకోవటం. గ్రాబ్స్ ద బౌల్ అండ్ గోస్ టు హిస్ బెడ్రూమ్, ఇంకా అతను బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, ఇంకంతే, ఇంతే. ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ వాట్ ఎవర్, ఐఎమ్ గోయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇదంతా కూడా. ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ అంటే ఇంక సర్దుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ నీడ్, నాకేం అవసరమో. ఐ నీడ్ అండ్ లీవ్ నౌ, ఇక ఇప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే. హీ పిక్స్ అప్ హీజ్ టూత్ బ్రష్, హీ పిక్స్ అంటే అక్కడ ఏరటం అనమాట, తీసుకోవటం. హీజ్ టూత్ బ్రష్ తీసుకున్నాడు. అండ్ సమ్ బుక్స్, కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు. ఐ నీడ్ అ బ్యాగ్ ఫర్ మై థింగ్స్, నీడ్ అంటే ఇది V1, నాకు ఇప్పుడు బ్యాగ్ కావాలి అని చెప్పేసి, అంటే కొన్ని వస్తువులు పెట్టుకోవడానికని అతను ఆ ఎక్స్ప్రెషన్ చూపించాడు. మైక్ పిక్స్ అప్ హీజ్ టూత్ బ్రష్, ఇక తను ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాడు. పిక్స్ అంటే V5. అండ్ బుక్స్ పుస్తకాలు. అండ్ గోస్ టు ద సిట్టింగ్ రూమ్, ఇక్కడ కూర్చున్నటువంటి సిట్టింగ్ రూమ్కి వెళ్ళాడు. వేర్ హీజ్ గ్రాండ్మా ఈజ్ రీడింగ్, వాళ్ళ గ్రాండ్మా ఏం చేస్తుంది, ఈజ్ రీడింగ్, ఆమె కూడా చదువుతూ ఉంది, ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇక గ్రాండ్మా అంటుంది, వై సచ్ ఏ లాంగ్ ఫేస్ మైక్, వాట్ హ్యాపెండ్, గ్రాండ్మా అడుగుతుంది, ఏమైంది ముఖం మీద ఎలా పెట్టావు. వాట్ హ్యాపెండ్ అంటే V2 సింపుల్ పాస్ట్, ఏం జరిగింది అని అడిగింది. మైక్ అంటున్నాడు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బ్యాగ్, అంటే కెన్ యూ అన్నారు, ఇది ఎవరైనా రిక్వెస్ట్ అడిగినప్పుడు కెన్ ఉపయోగించాలి. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ, దయచేసి నీ బ్యాగ్ ఒకసారి ఇస్తావా, అంటే ప్లీజ్ గివ్ మీ యువర్ బ్యాగ్. అక్కడ గ్రాండ్మా అంటుంది, వై యు లుక్ అప్సెట్, ఏమైంది నువ్వు అలా ఉన్నావేంటి. వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందని మళ్ళీ అడిగింది. ఐ స్పిల్డ్ నూడిల్స్ ఆన్ పాస్ షర్ట్, ఐ స్పిల్డ్ అంటే ఒలకబోసాను. ఐ స్పిల్డ్ నూడిల్స్ని ఒలకబోసాను. ఆన్ పాస్ షర్ట్, నాన్నగారు షర్ట్ మీద నేను నూడిల్స్ వేశాను. సో ఐ యామ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హోమ్, నేను ఇంట్లోంచి పారిపోతున్నాను, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. యామ్ ఉంది, V4 ప్రజెంట్ కంటిన్యూస్, ఇది కూడా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక గ్రాండ్మా ఏం చేస్తుంది, లాఫ్స్ అంటే V5 నవ్వుతుంది, నవ్వింది అని అర్థం. మైక్ పా షౌటెడ్ ఎట్ మీ, ఇక నాన్నగారు, పా అంటే నాన్నగారు ఫాదర్, షౌటెడ్ V2 అంటే పాస్ట్ టెన్స్ అనమాట, జరిగిపోయింది కాబట్టి. నా మీద ఏమన్నారు, అరిచాడు. ప్లీజ్ గివ్ మీ యువర్ బ్యాగ్, దయచేసి నీ బ్యాగ్ ఇవ్వ, ఇది కూడా ఇంపరేటివ్ అంటే అడ్వైజ్ అయినా రిక్వెస్ట్ అయినా సరే మనకి ఇంపరేటివ్ ఉపయోగించాలి. గివ్ ఉంది, ప్లీజ్ గివ్ మీ యువర్ బ్యాగ్, దయచేసి నీ బ్యాగ్ ఒకసారి ఇవ్వు అని అడుగుతున్నాడు. గ్రాండ్మా గివ్స్ హిమ్ ద బ్యాగ్, గ్రాండ్మా ఇచ్చింది అనమాట, గివ్స్. తర్వాత ఏమైంది, గ్రాండ్మా డూ యూ నీడ్ హెల్ప్ ప్యాకింగ్, అప్పుడు గ్రాండ్మా అంటుంది, అంటే నీకు అవసరమా, డూ యూ నీడ్ నీకు అవసరమా, అది మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ క్వశ్చనింగ్లో ఉంది. డూ యూ నీడ్ హెల్ప్ ప్యాకింగ్,
నీకు అవసరమా? ప్యాక్ చేయడానికి ఏమైనా అవసరమా? మైక్ షేక్స్ హిజ్ హెడ్. తల అడ్డంగా ఊపాడు, వద్దు నాకేం అవసరం లేదని. అండ్ పుట్స్ పెట్టాడు ద టూత్ బ్రష్ అండ్ బుక్స్ ఇన్ ద బ్యాగ్. అక్కడ గ్రాండ్మా ఇచ్చిన బ్యాగ్లో టూత్ బ్రష్ని, బుక్స్ని అందులో ఉంచాడు. గ్రాండ్మా అంటుంది, ఈజ్ దట్ ఆల్? అవి సరిపోతాయా? నువ్వు ఇంట్లోంచి పారిపోతే నీకు సరిపోతాయి అవి అని అడుగుతుంది. అప్పుడు మైక్ అంటున్నాడు, ఓ ఐ ఫర్గాట్ మై క్లోత్స్. ఫర్గాట్ అంటే V2, నేను మర్చిపోయాను. ఫర్గెట్ V1, ఫర్గాట్ V2, ఫర్గాటెన్ V3, నెక్స్ట్ ఫర్గెట్టింగ్ V4. ఇక్కడ V2 కాబట్టి ఫర్గాట్, నేను మర్చిపోయాను, అయ్యో నేను మర్చిపోయాను. మై క్లాత్స్, నా బట్టలు. మైక్ రన్స్ బ్యాక్ టు హిజ్ రూమ్, తన రూమ్లోకి పరిగెత్తాడు. హీ ఓపెన్స్ హిజ్ కబోర్డ్. ఇక మైక్ ఏం చేశాడంటే తన యొక్క కబోర్డ్ని తెరిచాడు. టేక్స్ అవుట్ హీజ్ ఫేవరెట్ క్లాత్స్, తన యొక్క ఇష్టమైన క్లాత్స్ని తీశాడు. అండ్ రిటర్న్స్ టు ద సిట్టింగ్ రూమ్, అక్కడ కూర్చున్న రూమ్కి మళ్ళీ తిరిగి వచ్చాడు. హీ ట్రైస్ టు స్టఫ్ దెమ్, అతను ప్రయత్నిస్తాడు తన యొక్క బ్యాగ్లోకి, ఇన్సైడ్ ద బ్యాగ్, ఆ బట్టలని అందులోకి కుక్కటానికి ప్రయత్నిస్తాడు. బట్ కాంట్, తను చేయలేకపోతాడు. హీజ్ సిస్టర్ కమ్స్ ఇన్, అతని యొక్క అక్కో చెల్లిలో వచ్చింది. కమ్స్ ఇన్ అంటే లోపలికి వచ్చింది. సిస్టర్ అడుగుతుంది, వాట్ ఆర్ యూ డూయింగ్ మైక్? వాళ్ళ అక్క అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు? WH వర్డ్ వాట్ ఉంది, ఆర్ ఉంది హెల్పింగ్ వర్బ్, యూ అంటే సబ్జెక్ట్ ఉంది, డూయింగ్ ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో WH వర్డ్స్తో క్వశ్చనింగ్లో ఉంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగింది మైక్. గ్రాండ్మా చెప్తుంది, హీఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హోమ్. హీఈస్ రన్నింగ్ అవే, అతను ఇప్పుడు ఇంట్లోంచి పారిపోతున్నాడు. హీజ్ సిస్టర్ లావ్స్, వాళ్ళ అక్క నవ్వుతుంది. సిస్టర్ అడుగుతుంది ఇంకా, హియర్ టేక్ మై స్కూల్ బ్యాగ్, ఇదిగో తీసుకో. టేక్ మై స్కూల్ బ్యాగ్, నా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకో. మైక్ స్మైల్స్, నవ్వాడు. ఆ లిటిల్ టేక్స్ ద బ్యాగ్, తీసుకుంటాడు. హీ పుట్స్ ఇన్ హిస్ క్లాత్స్, ఇంకేం చేస్తాడు అతను, అక్కడ బట్టలన్నీ కూడా బ్యాగ్లో పెడుతున్నాడు. అప్పుడు మైక్ అంటున్నాడు, ఓ ఐ ఫర్గాట్ టు టేక్ మై టాయ్స్. అయ్యయ్యో నేను మర్చిపోయాను. ఫర్గాట్ టు టేక్ మై టాయ్స్, నా బొమ్మలు తీసుకెళ్ళడానికి మర్చిపోయాను. హీ రన్స్ బ్యాక్ టు హీజ్ రూమ్, అతను తిరిగి తన రూమ్లోకి వెళ్తాడు. ఇన్ ద మీన్ టైమ్, ఆ సమయంలోనే హీజ్ పేరెంట్స్ కమ్ ఇన్ టు ద సిట్టింగ్ రూమ్, ఈసారి తన యొక్క తల్లిదండ్రులు కూడా ఆ రూమ్లోకి వస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కమ్స్ ఆన్, ఇక బ్యాక్గ్రౌండ్, ఇది డ్రామా కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ గ్రాండ్మా పాయింట్స్ టు ద బ్యాగ్ టు షో. గ్రాండ్మా పాయింట్స్, ఇది V5 చూపిస్తుంది అనమాట. టు ద బ్యాగ్, ఆ బ్యాగ్ చూడు. టు షో దెమ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో చూడు. ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి గ్రాండ్మా చెప్తుంది పేరెంట్స్తో. మైక్ రిటర్న్స్ విత్ మోర్ టాయ్స్. ఇక రిటర్న్స్ అంటే V5. మైక్ ఏం చేశాడు, రిటర్న్ తిరిగి వచ్చాడు చాలా బొమ్మలతో. అండ్ బోర్డ్ గేమ్స్ తీసుకొని వచ్చాడు. మదర్ అంటుంది, ఐ డోంట్ థింక్ ఆల్ దోస్ థింగ్స్ విల్ ఫిట్ ఇన్ ద బ్యాగ్. ఇక మదర్ కూడా జోక్గా అంటుంది, ఏమని, నాకు తెలిసి ఇవన్నీ కూడా అంటే విల్ ఫిట్ అన్నాడు. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది, జరగబోయేది చెప్పటం. సబ్జెక్టు విల్ ఫిట్ V1. నాకు తెలిసి ఇవన్నీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా, ఆల్ దోస్ థింగ్స్ అందులో పట్టవేమో. మైక్ ట్రైస్ టు స్టఫ్ ఇట్ ఆల్ ఇన్, అతను ప్రయత్నిస్తాడు మైక్ అవన్నీ వస్తువులు, బుక్స్ అన్నీ కూడా అందులో పెట్టడానికి బ్యాగ్లో. స్టఫ్ అంటే కుక్కడానికి. బట్ హీ కాంట్, నింపడానికి అతను ప్రయత్నిస్తాడు కానీ అది అతని వల్ల కాదు. హియర్, ఫాదర్ అంటాడు అప్పుడు, హియర్ టేక్ మై సూట్ కేస్, నా సూట్ కేస్ తీసుకో. ఎవ్రీవన్ ఈ స్మైలింగ్ నౌ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు. ఈవెన్ మైక్ స్మైల్స్, మైక్ కూడా నవ్వుతున్నాడు. యాజ్ హీ టేక్స్ ఎవ్రీథింగ్, అతనికి కావాల్సింది కూడా తీసుకుంటున్నాడు. అండ్ పుట్స్ ఇట్ ఇన్సైడ్ పాస్ బిగ్ సూట్ కేస్, నాన్నగారు ఇచ్చినటువంటి పెద్ద సూట్ కేసులు ఇవన్నీ పెడుతూ నవ్వుతున్నాడు. అప్పుడు ఫాదర్ అంటాడు, రెడీ టు రన్ అవే నౌ, ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు, రెడీగా సిద్ధంగా ఉన్నావు అన్నాడు. మైక్ అంటాడు, ఓ నో, నేను వెళ్ళను. వాట్? మదర్ అంటుంది, ఏమైంది? ఐ ఫర్గాట్ టు టేక్ మై బైస్కిల్, అయ్యో నేను మర్చిపోయాను నా సైకిల్ పెట్టుకోవాలి. ఎవ్రీవన్ బర్స్ట్ అవుట్, ప్రతి ఒక్కరు నవ్వుతారనమాట, లాఫింగ్. ఇట్స్ క్లియర్
దట్ ఆ బైసికల్ వోంట్ ఫిట్ ఇన్ టు ద సూట్ కేస్. చూడండి ఆ చిన్న పిల్లాడు ఎలా ఉన్నాడు. వోంట్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్లో ఉంది. విల్ నాట్ని వోంట్ అంటారు. ఈ సైకిల్ ఇందులో పట్టదుగా అని చెప్పేసి అతను అంటాడు సూట్ కేసులో మైక్. అప్పుడు మైక్, ఐ థింక్ వీ షుడ్ ఆల్ హ్యావ్ ఐస్ క్రీమ్ నౌ. అప్పుడు అంటాడు, దీనికంటే మనం అందరం కలిసి, నేను ఆలోచించిందంటే ఐ థింక్ మనందరం ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అంటాడు. అప్పుడు సిస్టర్ అంటుంది, వై? మైక్ అంటాడు, ఐ హ్యావ్ డిసైడెడ్. హ్యావ్ ఉంది, V3 ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. నేను ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. టు కమ్ బ్యాక్ హోమ్. ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవ్రీ వన్ స్మైల్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతారనమాట. చిన్నపిల్లలు చేసే చేష్టలు ఎలా ఉంటాయో మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఫాదర్ అంటాడు, వీ కెన్ ఆల్ హ్యావ్ ఐస్ క్రీమ్. మనం అందరం తిందాం ఐస్ క్రీమ్. కెన్ ఉంది, హ్యావ్ ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇఫ్ యూ ప్రామిస్, నువ్వు కనుక నాకు ప్రామిస్ చేసినట్టయితే, టు లిజన్ ఇన్ ఫ్యూచర్, నువ్వు నా మాట వినాలి నువ్వు ఫ్యూచర్లో. యూ హ్యావ్ బీన్ నాటీ అండ్ రూడ్. హ్యావ్ బీన్ ఉంది, బీన్ అనగా మనకి ఇక్కడ V3 అనమాట. యూ సబ్జెక్టు, హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, బీన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. నాటీ అండ్ రూడ్. నాటీ అంటే అల్లరి చిల్లరగా ఉంటాం, అండ్ రూడ్ అంటే దురుసుగా పొగరుగా ఉంటాం. అంటే నాన్నగారు చెప్తున్నారు, ఇప్పటి వరకు నువ్వు యూ హ్యావ్ బీన్ నాటీ అండ్ రూడ్ అంటే నువ్వు ఇప్పుడు దాకా అల్లరిగా ఉన్నావు మరియు దురుసుగా ఉన్నావు, పొగరుగా ఉన్నావు. అప్పుడు మైక్ అంటున్నాడు ఇన్ ఏ స్మాల్ వాయిస్, ఐఎమ్ సారీ పా, నన్ను క్షమించు పా. ఐ రియల్లీ డు నాట్ వాంట్ టు లీవ్. నేను నిజంగా చెప్పాలంటే, డు నాట్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్లో ఉంది. వాంట్ అంటే కోరుకోవటం, టు లీవ్ నిజంగా నేను ఇంట్లోంచి వెళ్ళాలనుకోలేదు. ద ప్లే ఎండ్స్. ఈ నాటకం ఏదైతే ఉందో డ్రామా ఎండ్ అవుతుంది. ఎండ్స్ అంటే ముగుస్తుంది. విత్ మైక్ సిట్టింగ్ అన్నాడు. ఇక్కడ ఈజ్ అనేది ఉండాలి. మైక్ ఈజ్ సిట్టింగ్. మైక్ కూర్చుంటూ ఉన్నాడు. ఇన్ పాస్ ల్యాప్, నాన్నగారి యొక్క ఒడిలో అంటే ఒళ్ళో. అండ్ హ్యాపీలీ సంతోషంగా, ఈటింగ్ ఐస్ క్రీమ్ అందరూ ఐస్ క్రీమ్ తింటూ చక్కగా ఈ ప్లే అనేది ఎండ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఫార్మేషన్స్తో కనుక ఇంగ్లీష్ నేర్చుకున్నట్టయితే